ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ. రాష్ట్రంలో దుమారం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకి చెందిన ఎఫ్ఈఓ సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఎన్ఎక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్కు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో 45 కోట్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనని పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గతేడాది నవంబర్లో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18 ఏసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సో ఆల్రెడీ ఆయనను విచారించడానికి మనకు గవర్నర్ నుంచి కూడా ఆమోదం తెలిపింది. A1 గా కేటీఆర్, A2 గా అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఆయన A2 గా ఛార్జ్షీట్లో పేర్కొన్నారట. నిన్న నాంపల్లి ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారనేది వార్త. దీనికి సంబంధించి ఏం చేస్తారు